హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ అండ్ టీఎస్ ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం ఎలా అండ్ ఈ ఆర్డర్ లో చదువుకోండి 30/30 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి అన్నమాట. సో అక్కడ ఏం చేయాలి ప్రాసెస్ అని ప్రతి ఒక్కటి A to Z ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఏం చదవలేదు అయినా కూడా నేను 30 మార్క్స్ స్కోర్ అనేది చేయాలనేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళైతే గట్టి ఒక లైక్ అనేది చేయండి. చివరి దాకా చూసినట్లయితే మీకు ఎలా 30 మార్క్స్ స్కోర్ చేయాలి అన్నది మీకైతే తెలుస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ రోజు మీరు ఏం చేయాలి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరైతే మీ సెంటర్ దగ్గరకు అయితే వెళ్తారు. అక్కడైతే మీరు ఎంటర్ అయ్యాక మీకు ఎగ్జామినర్ అనేది స్లిప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక స్లిప్స్ లో ఏదో ఒకటి పిక్ అయితే చేసుకుంటారు. పిక్ చేసుకున్నాక మీకు మీ యొక్క ఎగ్జామినర్ చెప్పినట్లయితే తనైతే మీకు ఎక్కడొచ్చింది అన్నది మీకైతే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఏదో ఒకటి వస్తుంది. సో అక్కడికైతే వెళ్ళి నిల్చోండి. దానికి ముందే మీకు బుక్లెట్ బుక్లెట్ అనేది తీసుకుని మీకు ఎక్కడ వచ్చిందో అక్కడికైతే వెళ్ళేసి అక్కడైతే నిలబడండి. ఫస్ట్ మీరు బుక్లెట్ అనేది తీసుకున్నాక ఫస్ట్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవన్నీ రాయాలన్నమాట. లైన్ గా ఇవైతే ఉండాలి కంపల్సరీగా. దీనిలలో మీరు ఏదాన్ని మిస్ చేసినా కూడా ఇక్కడ ఎన్నైతే మార్క్స్ అనేది చూపిస్తున్నా అన్ని మార్క్స్ అనేది కట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కి అయితే ఫార్ములా ప్లస్ ప్రొసీజర్ అనేసి ఉంది కదా, దీన్ని ఏమన్నా మీరు రాయకపోతే 5 మార్క్స్ అనేది ములాజ్ లేకుండా కొట్టేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై మీరు కంపల్సరీగా ఇవేవైతే ఉన్నాయో ఇవైతే ఇలాగే యాసిటీస్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయాలన్నమాట. రాశాక మీరు మీ యొక్క ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళారంటే తనైతే సిగ్నేచర్ చేయడం అయితే జరుగుతుంది. సో సిగ్నేచర్ అనేది చేశాక మీరైతే వచ్చాక తనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అన్నది అడగండి. సో ఫార్ములా ప్లస్ ప్రొసీజర్ కి అయితే 2+3 మార్క్స్ అయితే ఉంటాయి. మీకు బుక్లెట్ అనేది ఇస్తారు కదా, ఆ యొక్క బుక్లెట్ లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అనేది రాయాలి. ఏం అంటే ఏమో అనుకోకండి, మీకు ఏదైతే క్వశ్చన్ ఉంటుందో ఆ యొక్క క్వశ్చన్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క ఇన్విజిలేటర్ కి అయితే అడగండి. మీ ఎగ్జామినర్ అయితే మీకు ఆ యొక్క క్వశ్చన్ ఏంటి అన్నది తనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. దాన్ని అయితే ఫస్ట్ అయితే ఎయిమ్ అనేసి సైడ్ హెడ్డింగ్ అనేది రాసి క్వశ్చన్ అనేది రాయండి. నెక్స్ట్ ఆపరేటర్స్ అనేది రాయాలి. సో ఆపరేటర్స్ అనేది ఏంటి అనేసి అనుకుంటే సో మీరైతే అక్కడ మీ ముందర ఏమైతే కనిపిస్తున్నాయో దాన్నే రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందర ఏదో ఒకటి స్కేల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎక్సెట్రా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో దాన్ని అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయండి. ఏదో ఒకటి ఫిల్ అనేది చేయాలన్నమాట. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిమ్ అనేది రాస్తారు, అలాగే ఆపరేటర్స్ అనేది రాస్తారు. ఇవి రెండు రాయకపోతే మీకైతే మార్క్స్ అనేది అలర్ట్ చేయడం అయితే జరగదు అనమాట. సో దీని అయితే దృష్టిలో ఉంచుకోండి. సో ఏదో ఒకటి మీరైతే అక్కడ సైడ్ హెడ్డింగ్ అనేది రాయండి. సైడ్ హెడ్డింగ్ తర్వాత మీరైతే దాన్ని ఏదో ఒకటి ఫిల్ చేయడం అయితే కావాలన్నమాట. సో అక్కడ మీరు 3 అన్న రాయండి, 4 అన్న రాయండి, 2 అన్న రాయండి. మినిమం అయితే మీరు 3 పైనే రాయడానికి అయితే ట్రై చేయండి ఆపరేటర్స్ లో. అండ్ ఎయిమ్ లో అయితే మీకు ఎగ్జామినర్ అనేది చెప్తారు కదా, సో దాన్ని అయితే క్వశ్చన్ అనేది రాసేయండి. నెక్స్ట్ ఫార్ములా అనేది రాయాలి. ఫార్ములా మాత్రం కంపల్సరీగా మీరైతే దీన్ని బట్టి అన్నా కొట్టండి, లేదంటే ఏమన్నా చేయండి, బై హార్ట్ అన్నా చేయండి. ప్రతి ఒక్కటి మీరైతే ఫార్ములా అనేది మంచిగా గుర్తు అనేది ఉంచుకోండి. సో ఫార్ములా అనేది గుర్తుంచుకున్నాక మీరైతే ఫస్ట్ ఫార్ములా అనేది రాయండి. ఫార్ములా రాసినందుకు 2 మార్క్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో దట్స్ వై మీరైతే ఎయిమ్ అండ్ ఆపరేటర్స్ అనేది రాశారంటే ఆ యొక్క ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో తనకైతే ఒక బెస్ట్ ఇంప్రెషన్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఎయిమ్ అండ్ ఆపరేటర్స్ అనేది రాస్తే మీకు లాస్ట్ లో వైవోలో కూడా మీకు కొద్దిగా అడ్వాంటేజ్ అనేది అవుతుంది అనమాట. దాన్ని కూడా తర్వాత మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ అయితే ఫార్ములా అనేది రాయండి. ఫార్ములా మాత్రం కంపల్సరీగా బై హార్ట్ అన్నా చేయండి, లేదంటే ఏదో ఒకటి చేయండి. మీరైతే కంపల్సరీగా ఫార్ములా అనేది ఎలా ఉంటే అలాగైతే రాయాలన్నమాట. సో మీరు మళ్ళీ అక్కడ ఒకటి మీరు ఏమన్నా ఇది చేశారంటే 2 మార్క్స్ అనేది ఎక్కడైతే పోతాయి. సో దట్స్ వై మీరైతే ఫార్ములాకి కంపల్సరీగా 2 మార్క్స్ ఇస్తారు కాబట్టి ఫార్ములా అనేది రాయండి, బై హార్ట్ అనేది చేయండి. ఫార్ములా అనేది రాశాక మీరైతే నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది రాయాలన్నమాట. సో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఫార్ములా అనేది రాశాక ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ అనేది రాయండి. లైక్ అంటే టర్మ్స్ అనేది అక్కడైతే రాయండి అనమాట. సో అక్కడ ఏమేమి ఏంటి అన్నది ఫార్ములాకి సంబంధించి ఉంటుంది కదా, దాన్ని అయితే రాసేయండి. నెక్స్ట్ ప్రొసీజర్ అనేది రాయాలన్నమాట. ప్రొసీజర్ కి 3 మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. సో దట్స్ వై మీరైతే ప్రొసీజర్ అనేది రాయండి. మెయిన్ గా పేరాలాగా అయితే అసలు రాయకండి, పాయింట్స్ వైజ్ గానే రాయండి. ఎందుకంటే పేరాలాగా రాశారంటే ఏదో దీనికైతే ఉంటది. సో దాని నుంచి మీరైతే పాయింట్స్ వైజ్ అయితే రాయండి. అండ్ మీరైతే ఇక్కడ కంపల్సరీగా 2 or 3 or 5 మోర్ దెన్ 5 అయితే రాయండి. అలా గుర్తున్నవన్నీ రాసేయండి. మాక్సిమం 5 పాయింట్స్ అయితే రాసినట్లయితే సరిపోద్ది అనమాట. సో మెటీరియల్ లో ఉన్నదే రాయాలి అన్నదైతే అస్సలు లేదు. సో మీకు ఏదైతే అక్కడ గుర్తు వస్తుందో దాన్ని అయితే మీరైతే రాసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ గుర్తు రాలేదనుకోండి, కొద్దిగా ప్లేస్ అనేది వదిలేసి మీరైతే కొద్దిగా నెక్స్ట్ అయితే స్కిప్ చేయండి, తర్వాత అయితే లాస్ట్ లో రాసుకోవచ్చు. బట్ మీరైతే మాక్సిమం
మాక్సిమం దీనిలోకైతే 30 minutes అయితే అలాట్ చేయండి. ఇవన్నీ రాసేటప్పటికి మీకైతే మాక్సిమం హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. సో మీరైతే కొద్దిగా చూసుకొని ఇవన్నీ ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో మాక్సిమం కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. టైం కూడా కొద్దిగా మెయింటైన్ చేస్తే బాగుంటది. బికాస్ ఆఫ్ అంటే టైం మేనేజ్ అనేది చేస్తే మీకైతే కంపల్సరీగా ఇవన్నీ రాయడానికి అయితే టైం ఉంటది అనమాట. ఎయిమ్ అండ్ ఆపరేటర్స్ అండ్ ఫార్ములా ప్రొసీజర్ అయితే మీరైతే రాసేస్తారు. సో ఓన్ గా రాసినా కూడా నో ప్రాబ్లం. బట్ ఫార్ములా అనేది కొద్దిగా చూసుకొని బై హార్ట్ అనేది చేయండి. ఏదన్నా చేయండి, ఫార్ములా అనేది మాత్రం ఎలాగుంటే అలాగైతే రాయండి. బట్ మీరైతే ఆపరేటర్స్ ఇవన్నీ మీరైతే ఓన్ గా రాసినా పర్లేదు అనమాట. సో అన్ని అయ్యాక నెక్స్ట్ అయితే మీరు సర్క్యూట్ డయాగ్రామ్ అనేది వేయాలన్నమాట. సర్క్యూట్ డయాగ్రామ్ అన్నది అన్ని దానికి ఉండదు కదా. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సర్క్యూట్ డయాగ్రామ్ అన్నది అన్ని దానికి ఉండదు కదా. సో ఉన్న దాంట్లోకైతే రాయండి. సో లేకుంటే మీరైతే దాన్ని అయితే స్కిప్ చేసేయచ్చు. సర్క్యూట్ డయాగ్రామ్ అనేది లేకపోతే డైరెక్ట్ గా మోడల్ గ్రాఫ్ అనేది రాసేయండి. సో మోడల్ గ్రాఫ్ అనేది గీసిన తర్వాత మీరైతే నెక్స్ట్ అయితే టేబుల్స్, మోడల్ గ్రాఫ్స్ కూడా లేకపోతే టేబుల్స్ అండ్ అబ్జర్వేషన్స్ అయితే రాస్తారు. సో సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ మోడల్ గ్రాఫ్ ఏమన్నా లేకుంటే మీకైతే టోటల్ 8 మార్క్స్ అనేది ఉంది కదా. ఈ యొక్క 8 మార్క్స్ అన్ని కూడా టేబుల్స్ అండ్ అబ్జర్వేషన్ ని చూసినే మీకైతే మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. టోటల్ ఓవరాల్ గా మీకు టేబుల్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఒకటి మీరు రాశారు అనుకోండి 8 మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. ఇదైతే గుర్తుంచుకోండి. అంటే సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ మోడల్ గ్రాఫ్ అయితే లేకపోతే డైరెక్ట్ గా మీరు అయితే వెళ్ళిపోవచ్చు. లేదంటే ఉందనుకోండి సో దాన్ని అయితే కంపల్సరీగా వెయ్యాలన్నమాట. వాల్యూ చేసేటప్పుడు తలపైన సిసి కెమెరాలు అనేది ఉంటది కాబట్టి తిను కూడా ఏం చేయలేడు అనమాట. సో దట్స్ వై మీరైతే సైడ్ హెడ్డింగ్స్ అనేది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ మీరైతే రాయాలి. నేనైతే దానికే రిపీటెడ్ గా చెప్తున్నాను. సో మీరైతే సైడ్ హెడ్డింగ్స్ అనేది రాస్తారు. సో సైడ్ హెడ్డింగ్స్ అనేది రాశాక మీరైతే సైడ్ హెడ్డింగ్స్ అనేది రాయకపోతే మార్క్స్ అనేది అలాట్ చేయడం అనమాట. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. సో దాని నుంచి మీరైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. నెక్స్ట్ ప్రికాషన్స్ అనేది రాస్తారు. ప్రికాషన్ కి 2 మార్క్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని అయితే దృష్టిలో ఉంచుకోండి. టేబుల్ అయ్యాక నెక్స్ట్ ప్రికాషన్స్ అనేది రాయాలన్నమాట. సో ప్రికాషన్స్ లో మీరు ఏం రాయకండి గైస్, జస్ట్ మీకు 2 అయితే చెప్తాను చూడండి. మీకు ఏ ఎక్స్పెరిమెంట్ అన్నా రాని మీరైతే డూ ది ఎక్స్పెరిమెంట్ వితౌట్ ది ఎర్రర్స్ అన్నది ఫస్ట్ అయితే రాస్తారు. ఇదైతే అన్ని దానికి కామన్ గా ఉంటది. సో దాని నుంచి మీరైతే ఏ ఎక్స్పెరిమెంట్ వచ్చినా కూడా మీరైతే దీని అయితే రాసేయచ్చు అనమాట. సో ఫస్ట్ ప్రికాషన్ అనేది రాస్తారు. సెకండ్ ప్రికాషన్ అయితే హ్యాండిల్ ది ఆపరేటర్స్ కేర్ఫుల్లీ అనేది అయితే కంపల్సరీగా రాసేయండి. సో దీన్ని అయితే ఈ 2 అన్నా రాయొచ్చు, లేదంటే మీకు ఇంకా కావాలంటే 3 or 4 అయితే రాసేయండి. బట్ మీరైతే కంపల్సరీగా 2 అయితే రాయాలి. ఒకటి రాశారంటే 1 మార్కే ఇస్తారు. ఇక్కడ మీకు ప్రికాషన్స్ కి 2 మార్క్స్ అనేది అలాట్ చేస్తాడు కాబట్టి మీరైతే కంపల్సరీగా 2 పైనే రాయండి. మీ టైం ని బట్టి మీరు 2 అన్నా రాయండి, లేదంటే 2 కన్నా ఎక్కువ అన్నా రాయండి. కానీ 2 కన్నా తక్కువ మాత్రం అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాయకండి. అండ్ నెక్స్ట్ ప్రికాషన్స్ అన్నది అయిపోయాక క్యాలిక్యులేషన్స్ అండ్ రిజల్ట్స్ అండ్ యూనిట్స్ అయితే రాయాలి. సో క్యాలిక్యులేషన్స్ కి మీకైతే 4 మార్క్స్ అండ్ రిజల్ట్స్ కి 1 మార్క్ అండ్ యూనిట్ కి 1 మార్క్ అయితే ఇస్తాడు. సో దాని నుంచి ప్రికాషన్స్ కింద క్యాలిక్యులేషన్స్ అనేది రాయాలన్నమాట. క్యాలిక్యులేషన్స్ అంటే ప్రతి ఒక్క ప్రాక్టికల్ కి మల్టిప్లికేషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ అండ్ ప్రతి ఒక్కటి ఫార్ములాస్ అండ్ ప్రతి ఒక్కటి ఉంటాయి కదా బోల్డ్ అండ్. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ లో అయితే రాయాల్సి ఉంటది అనమాట. సో క్యాలిక్యులేషన్స్ అన్నది సైడ్ హెడ్డింగ్ అనేది పెట్టేసి మీరు క్యాలిక్యులేషన్స్ అన్ని రాసేయండి. సో క్యాలిక్యులేషన్స్ కి 4 మార్క్స్ అనేది ఇస్తాడు కాబట్టి క్యాలిక్యులేషన్స్ అనేది ప్రతి ఒక్కటి రాసేయండి. ప్రతిదీ డీటెయిల్ గా పెద్దగా రాయండి, చిన్నగా రాయండి. ఇరికిచ్చి రాయకండి. పెద్దగా డీటెయిల్ గా ప్రతి ఒక్కటి మీరైతే బుక్లెట్ అయితే నింపేయండి. ఎందుకంటే దీనికైతే 4 మార్క్స్ అనేది అలాట్ చేస్తాడు కాబట్టి క్యాలిక్యులేషన్స్ అన్నది ఎంత ఉంటే అన్ని మార్క్స్ అయితే అలాట్ చేస్తాడు. ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. నెక్స్ట్ రిజల్ట్స్ అనేది రాయండి. రిజల్ట్స్ అండ్ యూనిట్స్ కి అయితే 1 మార్క్ అయితే ఇస్తాడు కాబట్టి కేర్ఫుల్ గా కొద్దిగా చూసి రాస్తే సరిపోద్ది అనమాట. యూనిట్స్ లేకపోతే నో యూనిట్స్ అనేసి రాస్తే సరిపోద్ది. దానికి కూడా మీకైతే 1 మార్క్ అనేది ఇచ్చేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూనిట్స్ అనేది రాలేదు, సో మీరైతే దాన్ని ఏమన్నా ఎంటీగా వదిలేశారు అనుకోండి, యూనిట్స్ అనేది సైడింగ్ అనేది పెట్టలేదు అనుకోండి, మీకైతే మార్క్స్ అయితే అలాట్ చేయడం అయితే జరగదు అనమాట. సో గుర్తుంచుకోండి, నేను అప్పుడే చెప్పాను కదా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. సో దాని నుంచి మీరైతే ప్రతి ఒక్కటి సైడ్ హెడ్డింగ్ అనేది రాసి మీరైతే రాయాల్సి ఉంటది. సో దాని నుంచి యూనిట్స్ అని సైడ్ హెడ్డింగ్ అనేది లేకపోతే మీకైతే మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరగదు అనమాట. నెక్స్ట్ వైవా అంటే ఏదేదో క్వశ్చన్స్ అనేది అడిగేస్తాడు, అది ఇది అనేసి ఏం తల అయితే బాదుకోకండి. వైవా అంటే మాక్సిమం బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో మీకు మాక్సిమం ఒక 1-2 days లో అయితే మీరు ఎలాగో ఐపీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో దట్స్ వై మీరైతే ఐపీకి సంబంధించి కొద్దిగా చూసుకున్నట్లయితే 1-2 days లో కొద్దిగా చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. మీకైతే మాక్సిమం బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి
క్లియర్ గా మేనేజ్ అనేది చేసేయచ్చు. అండ్ ఇంకోటి మీరైతే దృష్టిలో ఉంచుకోండి, మీకైతే అంటే ఏదో ఒకటి క్వశ్చన్ అయితే చూసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 1-2 క్వశ్చన్స్ అయితే చూసుకోండి, కొద్దిగా మంచి చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, సో దాన్ని అయితే చదువుకోనేయండి. మాక్సిమం ఎగ్జామినర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేసి అడుగుతాడు. మీకు అంటే ఫిజిక్స్ లో కొద్దిగా మంచి మార్క్స్ అనేది వచ్చాయనుకోండి, సో మీకు ఏ క్వశ్చన్స్ కూడా అడుక్కోకుండా తనైతే అక్కడ 2 మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొద్దిగా అయితే ఒక 2-3 క్వశ్చన్స్ అయితే కొద్దిగా చదువుకోండి, 1 డే లేదంటే 1 డే బిఫోర్ 2 డే బిఫోర్ అయితే మీరు చదువుకున్నట్లయితే మీకు చాలా అనమాట. దట్ ఈస్ ఎనఫ్. అండ్ మీరైతే మీ యొక్క ఎగ్జామినర్ కి కొద్దిగా చూసి కొద్దిగా కాన్ఫిడెన్స్ గా మీరైతే తనకి మంచిగా ఆన్సర్ అనేది చెప్పారు అనుకోండి సరిపోద్ది. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాని క్వశ్చన్ ఏమన్నా అడిగాడు అనుకోండి, కొద్దిగా రిక్వెస్టింగ్ గా అంటే సార్ ఈ క్వశ్చన్ అనేది నాకు రాదు అనేసి చెప్పారు అనుకోండి, తనైతే నెక్స్ట్ వేరే క్వశ్చన్ అడగడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే మీరు కొద్దిగా మృదువుగా తనైతే డీల్ చేశారంటే వైవాలో కొద్దిగా మీరు మృదువుగా హ్యాండిల్ చేసినట్లయితే మీకైతే 5 మార్క్స్ అనేది ఈజీగా అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రికార్డ్ కి 4 మార్క్స్ అనేది అలాట్ చేశాడు. సో రికార్డ్ అనేది కంపల్సరీగా కేర్ఫుల్ గా మీరైతే హ్యాండిల్ చేయాల్సి ఉంటది. అండ్ మీ రికార్డ్ లో ఫస్ట్ పేజ్ లో కాలేజ్ స్టాంప్ అండ్ హాల్ టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే అక్కడైతే యాక్సెప్ట్ చేయరు అనమాట. సో దట్స్ వై మీరైతే ఈ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి స్టాంప్ అండ్ హాల్ టికెట్ నంబర్ అనేది కంపల్సరీగా రాసుకోండి. సో రాసుకున్న మీ యొక్క రికార్డ్ అనేది క్రాస్ చెక్ చేసుకున్నాకనే మీరైతే వెళ్ళండి. సో మాక్సిమం పిన్ టు పిన్ ఏం చూడనమాట. సో కొద్దిగా అలాగైతే చూసేసుకొని మీకైతే అక్కడైతే మీకు 4 మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్ గా మీరు సైడ్ హెడ్డింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ రాయాలన్నమాట. సో సైడ్ హెడ్డింగ్స్ అనేది రాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో మీరు ఎయిమ్ అండ్ ఆపరేటర్స్ అనేది కంపల్సరీగా రాయండి. నెక్స్ట్ అయితే ఫార్ములాని అయితే మీరు కంపల్సరీగా మీరైతే కొద్దిగా బట్టి అన్న కొట్టండి, ఏమన్నా చేయండి. సో ఫార్ములా అయితే రాయండి. ఫార్ములా అయిపోయాక ప్రొసీజర్ అయితే రాయాలన్నమాట. సో ప్రొసీజర్ అనేది అయిపోయాక నెక్స్ట్ మీకు కావాల్సిన సర్క్యూట్ డయాగ్రామ్ అనేది వేసేయండి. సో సర్క్యూట్ డయాగ్రామ్ అనేది కొద్దిగా మంచిగా కనిపించేలాగా అయితే చూసుకోండి. ఈ యొక్క సైడ్ హెడ్డింగ్స్ అనేది కంపల్సరీగా కనిపించాలన్నమాట, కొద్దిగా హైలైట్ గా కనిపించాలి. అండ్ స్లిప్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా రూల్స్ అయితే జరుగుతున్నాయి. సో దట్స్ వై స్లిప్స్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ స్లిప్స్ కన్నా మీరైతే కొద్దిగా చదువుకొని మాక్సిమం యొక్క ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఒకటి మీరు కొద్దిగా బట్టి కొట్టినట్లయితే సరిపోద్ది. సో మీరైతే 2 డేస్ లేదంటే 3 డేస్ కొద్దిగా గట్టిగా కూర్చొని చదువుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. మాక్సిమం 1 డేలో మీరు యొక్క ఫిజిక్స్ కి సంబంధించి మాక్సిమం అంతా కంప్లీట్ చేసేయచ్చు. సో దాని నుంచి కొద్దిగా అయితే ఇవి నేను ఏవేవైతే చెప్పాను ఇవన్నీ మీరైతే చేసినట్లయితే కంపల్సరీగా 30 మార్క్స్ స్కోర్ అనేది చేసేయచ్చు అనమాట. 30 కూడా కాదు. సో మీకు ఇంకా ఏం చదవలేదు బట్ ఈ యొక్క వీడియో అనేది చూసి నేను వెళ్తున్నాను ఎగ్జామ్ కి అన్నట్లయితే 25+ మార్క్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. నేను కొద్దిగా ఫార్ములాస్ అన్ని కొద్దిగా చూసుకున్నాను అండ్ టేబుల్స్ కూడా కొద్దిగా చూసుకున్నాను అనుకున్నట్లయితే మీకైతే మస్ట్ అండ్ షుడ్ 30 మార్క్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ టేబుల్స్ విషయానికి వస్తే మీరైతే టేబుల్స్ లో అయితే మీరు ఫస్ట్ ఏ రాసేయకండి. ఫస్ట్ ఏ రాసినట్లయితే దొంగ దొరికిపోతున్నట్లు. సో మీరైతే ఏదో స్లిప్స్ ఏదో ఒకటి పెట్టాడు అనుకుంటాడు, లేదంటే బట్టి కొట్టాడు అనుకుంటారు. సో దట్స్ వై మీరైతే టేబుల్స్ అనేది మధ్యలో అయితే రాసుకోండి. లైక్ అంటే ఫస్ట్ టేబుల్ అనేది వేయండి. సో మీరు ఏదైతే ప్రొసీజర్ అనేది చేస్తున్నారో ఆ యొక్క ప్రొసీజర్ మధ్యలో అయితే టేబుల్ లో అయితే ఫిల్ అనేది చేసుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. 1 or 2 డేలో ప్రాక్టికల్స్ ని చూసి అండ్ కొంచెం అట్లా మాన్యువల్ ని చూసే సరిపోద్ది. ఫార్ములాస్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ టేబుల్ అయితే కొద్దిగా చూసుకున్నట్లయితే మీరైతే మంచిగా 30+ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో కొద్దిగా మీరైతే చూసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదన్నమాట ఈ వీడియో అయితే. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో అయితే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది ఒక వీడియోలో అయితే మీకు క్లారిటీగా అర్థమైంది అనేసి అయితే అనుకున్నాను. సో దట్స్ వై ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ కి అయితే సెండ్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎలా ఉంటది ఏంటి అండ్ ప్రొసీజర్ ఏంటి అండ్ ఎలా రాసే 30 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో దట్స్ వై కొద్దిగా షేర్ అనేది చేయండి. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.